అందరికీ నమస్తే. మనకు త్వరలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి. మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఎలా జరగాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు ఓటు వేయాలి, ఇవన్నీ అంశాల మీద నేను నాకు తెలిసినంతగా కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే మన ఈ రాజకీయ వ్యవస్థలు అనేవి చాలా దారుణంగా కమర్షియల్గా తయారైనాయి. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు అనగానే తరతరాలుగా మనకు ఇదివరకు రాజకీయాల్లో పాతుకుపోయి కూర్చున్నటువంటి నాయకులు, వారి యొక్క తొత్తులు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు సంపాదించుకున్నటువంటి ఆస్తులను, భూములను అవన్నిటినీ అమ్మి ఎలక్షన్స్ కొరకు పక్కాగా మినిమం తక్కువ 10-15 లక్షలు అయితే చేతిలో పెట్టుకొని రెడీ కూర్చుంటారు. మరి అటువంటి సమయంలో మన గ్రామం పట్ల అవగాహన ఉండి, సామాజిక స్పృహ ఉండి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనుకున్నటువంటి యువకులు పోటీ పడలేక వాళ్ళు నిశ్శబ్దంతో ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరి అటువంటి రాజకీయాలు నేడు జరుగుతున్నాయి. మరి వాటిని మనము ఎలా ఆలోచించాలి? ఈ రాజకీయాలు ఎక్కడి వరకు దారితీస్తాయి? ముఖ్యంగా నేటి తరం మనకు అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ చెప్పాడు. మహాత్మా గాంధీ కాదు, నేటి మోడీ కూడా చెప్పారు. మోడీ గారు ఒకటే చెప్పారు. మహాత్మా గాంధీ అయినా, మోడీ అయినా, ఎవరైనా సరే మన భారతదేశం గురించి, భారతదేశం బాగుండాలంటే గ్రామాలే పచ్చగా ఉండాలి. ఎందుకంటే భారతదేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. సో మరి అటువంటి భారతదేశ భవిష్యత్తు అనేది మన గ్రామాల మీద ఉంది. మరి మన గ్రామాల భవిష్యత్తు అనేది నేటి యువకుల మీద ఉంది. మరి అటువంటి యువత, నా వంతుగా నా గ్రామంలో జన్మించినందుకు నా గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలి అన్న భావంతో ఉన్న వ్యక్తి నేటి ఈ రాజకీయాలను ఎదుర్కొని ధైర్యంగా జీరో బడ్జెట్ రాజకీయాలు నేను చేస్తాను, నా దగ్గర డబ్బులు లేకున్నా సరే నేను ప్రజల్లో తిరుగుతాను, నాకు గ్రామం పట్ల, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి అవగాహన ఉంది, సో ఆ సమస్యలకు ఒక దిశ, అంటే ఆ సమస్యలను పరిష్కరించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, లేదా మంచి అవగాహన ఉంది ఆ సమస్య పట్ల, నేను దానిని గ్రామ పెద్దలతో చర్చించి అది ఏ విధంగా చేయాలనేది నేను ఎలాగైనా సరే చర్చించి నేను చేయిస్తా అన్న దృఢ నిశ్చయంతో ఉన్న యువకులందరూ కూడా మీరు మీ యొక్క గ్రామ సర్పంచ్ పోటీలో మీరు ముందుండాలి, నామినేషన్ వేయండి. ఎందుకంటే గ్రామాల యొక్క వ్యవస్థ ఎలా తయారైందంటే ఇప్పుడు సర్పంచ్ అనగానే 3 ఎకరాలు 4 ఎకరాలు భూములు అమ్మేసుకొని ఆ డబ్బులు కట్టలు పట్టుకొని చేతిలో పట్టుకొని రెడీ ఉన్నారు. ఎలక్షన్స్ రాగానే మొత్తం ఇక ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు ఎటుంటే ఓట్లు అటే పడతాయి అన్న ఉద్దేశంతో ఆ యువకులను గంపగుత్తగా ఈ నెల రోజులు 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయంటే ఆ 2 నెలలు ఆ యువకులకు రోజు బీరు బిర్యానీ తాగిచ్చి తినిచ్చి లాస్ట్ 2-3 రోజులు ఓటుకు 1000, 2000, 3000, 5000, 10,000 కూడా ఇచ్చిర్రు ఓటుకు. మరి అటువంటి పరిస్థితులు ఉన్న నేటి సమయంలో జీరో బడ్జెట్ రాజకీయాలంటే ఆషామాషి కాదు. బట్ యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. యువతకు ఒక దిశా నిర్దేశం ఇవ్వడానికి మనకు చాలా రోజులుగా, అంటే దాదాపు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి కరీంనగర్లో కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ భారతీయుడు అనే వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ అవినీతి పట్ల, ఎన్నో సమస్యల పట్ల అతడు తీవ్రంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి
అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎంపీగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, వార్డ్ మెంబర్గా కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఒంటరిగా ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఒక్క ఓటు కూడా కొనుక్కోకుండా అతను ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేయగా ఫలిస్తుంది 100%. ఎప్పుడు ఒకప్పుడు జీరో బడ్జెట్ రాజకీయంతో అతడు అనుకున్నది సాధిస్తాడు. అతనిపై నాకైతే నమ్మకం ఉంది. మరి ఇప్పుడు అతను ఒక పిలిపించాడు కోట శ్యామ్ కుమార్. యువకులారా, గ్రామాల్లో మీ యొక్క గ్రామాన్ని కాపాడుకోవడానికి, మీ గ్రామంలో మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సర్పంచ్గా పోటీ చేస్తే మా వంతు సహాయం మేము చేస్తాము మీరు గెలవడానికి అని ఈ సామాజిక స్వచ్ఛంద సంస్థ కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళందరూ కలిసి మీకు సాయం చేస్తారు 100%. సో మీరు ఎవరైనా సరే గ్రామాల్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటే డబ్బులు లేవు నా దగ్గర అని భయపడకండి. ఫస్ట్ ముందు మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి. ఆ సమస్యలకు తగిన పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది, ఎలా చేస్తే దొరుకుతుంది అనేది ఒక అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు పోటీకి రెడీ ఉండండి, ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా బ్రదర్. తప్పకుండా ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా మీరు సామాజిక బాధ్యతగా మీ యొక్క ఊరిని, మీ యొక్క గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే 100% జీరో బడ్జెట్ రాజకీయాలనే మీరు ప్రోత్సహించండి. ఒకసారి జీరో బడ్జెట్ రాజకీయాలు ప్రోత్సహించి డబ్బు ఖర్చు చేయకుండా ఒక వ్యక్తిని గెలిపించినట్టయితే నెక్స్ట్ ఎవరు కూడా డబ్బులు పంచే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు తీసుకుని గెలిచినటువంటి వ్యక్తి రేపు నీ అవసరం గురించి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎట్లా పనిచేస్తాడు? బిడ్డ, ఆ రోజు నువ్వు నాకు వట్టిగా ఓటేయలే, 2000 ఓటుకు 2000 తీసుకొని ఓటేసినావు. మరి నేను అప్పుడు 3 ఎకరాలు అమ్ముకొని నేను ఓట్లు కొనుక్కున్నా. మరి ఇప్పుడు ఆ 3 ఎకరాలకు 6 ఎకరాలు సంపాదించుకోవాలి. కాబట్టి నాకు ఇప్పుడు నువ్వు పనికి వచ్చినావు కదా, నీకు పని చేయాలంటే నాకు 4000 6000 అవుతాయి. అట్లయితేనే నేను నీకు పని చేస్తా అని మనసులో అనుకుంటాడు. అనుకొని అబ్బో ఇది అది ఉంది ఇది ఉంది కారణాలు అన్నీ వేరే కారణాలు చెప్తాడు. ఇట్లా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్తాడు. ఒకవేళ అది ఈజీగా అయ్యేదున్నా పుల్లబెట్టి ఆయన ఈజీగా కాకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన చేతుల పని. విన్నారా? మనము డబ్బులు తీసుకొని ఆయనకు అధికారాన్ని కట్టబెట్టినాం కాబట్టి ఆయన ఇప్పుడు ఆ డబ్బులకు వడ్డీతో సహా వసూలు చేసుకునే పనిలో ఉంటాడు. అంతే కదా, అది మానవ నైజం. కాబట్టి దయచేసి జీరో బడ్జెట్ రాజకీయాలను ప్రోత్సహించండి. ముఖ్యంగా యువత ముందుకు రావాలి. యువకులు ముందుకు వస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే యువకులు ఏదనుకుంటే అది అవుతుంది 100%. పట్టప్పుడు యువకులు మన వాడకట్టోళ్ళు ఏవో గొడవలు పెట్టుకుంటారు. బట్ వినాయకుడు వచ్చిందంటే అందరూ మళ్ళీ కలిసికట్టుగా ఒక వినాయక యూత్ అని చెప్పేసి మళ్ళీ అందరు కలిసికట్టుగా జరుపుకుంటారు. మన యూత్ పవర్ అది. సో యువత తలుచుకుంటే కానిదే లేదు. ఓకేనా? సో వివేకానందుని ఆదర్శంగా తీసుకొని యువత మన గ్రామాభివృద్ధికి కోసం రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధిని చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. మీకు సహాయకంగా మీ కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ భారతీయుడు అందుబాటులో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ.